కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలెక్షన్ ఏజెంట్ అయ్యాడని న్యూస్ మూత మోగిపోతుంది. అసలు ఏం జరిగిందో లేట్ చేయకుండా తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి. అసలు మోహన్ బాబు ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించాడో ఒక మీటింగ్లో చెప్పాడు. అది చూస్తే మీకు ఇప్పుడు ఈ సమస్య పెద్దగా మారటానికి ఉన్న కారణాల్లో ఒకటి బాగా అర్థమవుతుంది. 1992 సంవత్సరం ఫిబ్రవరి 10న ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశాను. ఇండియాలో ఎవరూ చేయని విధంగా కుల మతాలకు తావు లేకుండా క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ మంచి మార్కులు వచ్చిన వ్యక్తికి 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కలిగింది. ఇది కూడా ఆలోచించి ఇవన్నీ చేసి స్కూల్ పెట్టాము. నేను మంచి విద్యను ప్రసాదించాలి. శ్రీ విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థులను బాలబాలికలు దేశంలో ఆంధ్రదేశంలోనే కాదు ఇండియాలోనే ప్రపంచంలోనే చాలా గొప్పవాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ పెట్టాను. మోహన్ బాబుకు తిరుపతిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి యూనివర్సిటీగా మార్చారు. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గుర్తింపు ఇచ్చింది. సో యూనివర్సిటీ ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ రూల్స్ ప్రకారం పనిచేయాలి. కానీ రూల్స్ను పక్కన పెట్టి మోహన్ బాబు యూనివర్సిటీ నడుచుకుందని స్టేట్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ యూనివర్సిటీని మూసేయాలని, అంటే గుర్తింపు రద్దు చేయాలని గవర్నమెంట్కు సిఫార్సు చేసింది. అసలు మోహన్ బాబుకు ఎడ్యుకేషన్ అంటే ఎంత గౌరవమో చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే కుల మతాలకు అతీతంగా విద్యను అందిస్తున్నాను అని కూడా చెప్పారు. అలాగే పేద విద్యార్థులకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని కూడా చెప్పారు మోహన్ బాబు. అలాంటిది ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ మూసేయాలని గవర్నమెంట్కు సిఫార్సు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేసింది అని ఇప్పుడు వివాదం. ఈ కంప్లైంట్ మంచు మనోజో లేక గిట్టని వారో ఇచ్చారు అనుకోకండి. ఈ కంప్లైంట్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. సో స్టేట్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ వీళ్ళ కంప్లైంట్ను తీసుకొని విచారణ జరిపి కంప్లైంట్లో ఉన్నట్లు అధిక ఫీజు వసూలు చేశారని కన్ఫర్మ్ చేసింది. ఇదంతా ఒక్క రోజులో జరిగిందా అంటే కాదు. గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే గత 3 సంవత్సరాల్లో 26 కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు చేశారు ఫీజుల రూపంలో. సో మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఎంతైతే ఎక్కువగా వసూలు చేశారో అంటే ఆ 26 కోట్లను తల్లిదండ్రులకు మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలని కూడా చెప్పారు. ఈ సమస్య 2025 మొదట్లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. సో స్టేట్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి 15 రోజుల గడువు ఇచ్చారు. తల్లిదండ్రులకు 26 కోట్లు రిటర్న్ చేసి ఆ వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టండి అని కూడా చెప్పారు. కానీ వెరీ స్ట్రిక్ట్గా ఉండే మోహన్ బాబు గారు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీని బ్యాన్ చేయాలని రికమెండ్ చేస్తున్నారు. ఈ గోల్మాల్పై విచారణ చేసిన గవర్నమెంట్ కమిటీ ఇంకా కొన్ని విషయాలని చెప్పింది. మోహన్ బాబు యూనివర్సిటీ చేసిన ఈ అవకతవకలకు 15 లక్షలు ఫైన్ కూడా వేశారు వాళ్ళు. ఇక మరో విషయం, గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజులను మాత్రమే ఈ యూనివర్సిటీ వసూలు చేశారట. కానీ ఇంకా కొత్త పేర్లతో 5,000 నుంచి 50,000 దాకా ఎక్కువ వసూలు చేశారు. అంటే రెగ్యులర్ ఫీజులు కాకుండా ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో ఒక ఫీజు, జాబ్ ఫౌండేషన్ పేరుతో ఇంకో ఫీజు, ఇలా విద్యార్థులకు కొత్త కోర్సులను అందిస్తూ వారి భవిష్యత్తు కోసం అని చెప్పి స్పెషల్ ఫీజులను వసూలు చేశారు. ఇప్పుడు ఇదే వివాదమైంది. ఇలా కోర్సు పేర్లతో ఫీజులు వసూలు చేయడం విరుద్ధమని కమిషన్ తేల్చింది. ఇదే కాదు, విద్యార్థుల అటెండెన్స్ను చూపించి బెదిరించి ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా కమిషన్ చెప్పింది. అంటే ఎక్కువ ఫీజులు వసూలు చేయడానికి ఈ అటెండెన్స్ను ఒక సాకుగా చూపించుకున్నారు. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా కూడా బెదిరిస్తున్నారట మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ఫీజులు కట్టకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వటం లేదు. ఇక కమిషన్ ఇంతటితో ముగించలేదు. ఇందాక చెప్పినట్లు రకరకాల పేర్లతో కోర్సులు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, ఆ కోర్సులను పర్యవేక్షించే గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి. ఇవి ఇండియా లెవెల్లో పనిచేస్తాయి. వీటికి కూడా మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్స్కు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అంటే ఫార్మసీ కోర్సుల కోసం ఫీజులు తీసుకుంటున్నారు కనుక ఫార్మసీ కమిషన్కు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నందుకు ఆ సంస్థకు ఈ వివరాలన్నీ ఇచ్చారు. అంతేకాదు, ఏదైతే యూనివర్సిటీలో విచారణ జరిగిందో ఆ కమిషన్ ఇందాక చెప్పిన అన్ని సంస్థలు మోహన్ బాబు యూనివర్సిటీకి ఇచ్చిన లైసెన్స్ను రద్దు చేయాలని కూడా చెప్పింది. ఒకవేళ అన్ని లైసెన్సులు రద్దు అయితే మోహన్ బాబు యూనివర్సిటీ మూతపడుతుంది. అంతేకాదు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పులు చేయాలని కూడా సూచించింది. ఒక రకంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయండి
అని సూచించింది. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయండి అని చెప్పింది. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి, కావాలనుకుంటే చూడొచ్చు. ఇంత జరుగుతున్న మోహన్ బాబు మంచు విష్ణు ఏం అనలేదా అంటే, మంచు విష్ణు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో యూనివర్సిటీ ఛాన్సలర్గా మోహన్ బాబు, కో ఛాన్సలర్గా విష్ణుని చూపించారు. దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో విష్ణు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో యూనివర్సిటీలో వసూలు చేసిన ఫీజులు అబద్ధం అని చెప్పలేదు, అసలు దాని గురించి మాట్లాడలేదు. కోర్సెస్ అన్ని విద్యార్థుల ఇష్ట ప్రకారమే వాళ్ళే తీసుకున్నారని చెప్పారు. ఇక కమిషన్ గవర్నమెంట్కి ఇచ్చిన నివేదిక ఇంకా రికమెండేషన్స్ మాత్రమే, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ తప్పులు అని కూడా చెప్పాడు. ఇంతలో హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు. 3 వారాల పాటు కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ మీద స్టే ఇచ్చింది హైకోర్టు. నిజానికి మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఆరోపణలు కొత్తవేం కాదు. ఇప్పుడు వచ్చిన ఆరోపణలు కూడా రీసెంట్గా వచ్చినది కాదు. 2025 మొదట్లో వచ్చిన ఈ ఆరోపణలను ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వాళ్ళు ఇన్ని నెలలు విచారణ జరిపి సెప్టెంబర్లో ఒక నివేదిక ఇచ్చారు. అలాగే 15 రోజుల గడువు కూడా ఇచ్చారు. ఆ 15 రోజుల గడువు అయిపోయిన తర్వాత ఈ వివాదం వైరల్ అయింది. దీన్ని ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం ఉందా అంటే కొంచెం చూడొచ్చు, అదే రాజకీయం. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు మోహన్ బాబు మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని, దానికి ప్రతిగా మోహన్ బాబు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. వలస పక్షులు వచ్చారు హైదరాబాద్ నుంచి. మీరు చూడండి, కుండాడు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ అందరినీ బెదిరించి పంపించాడు. ఫోన్ చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు. చంద్రబాబు మూర్ఖుడా, నికృష్టపు మానవుడా, నీకు మాట్లాడే విధానం తెలియదా చంద్రబాబు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నువ్వు. ఎవడు నువ్వు ఆఫ్టర్ ఆల్? ఇదే కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయట్లేదని విద్యార్థులతో కలిసి రోడ్డుపైకి వచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మోహన్ బాబు. బయట యాక్టింగ్ బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. అది ప్రజలు నమ్మారు, మోసపోయారు. ఇక మీద ప్రజలు ఏం చేస్తారో వాళ్ళకి ఎదిరియాలి. మాకు ఇవ్వవలసిన డబ్బు, మాకు అంటే పిల్లలకు ఇవ్వవలసినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ని రకరకాలుగా నువ్వు మళ్ళిస్తున్నావు. 4.5 సంవత్సరాల వరకు నీకు పసుపు కుంకుమ మీద ధ్యాస లేదా, గుర్తు లేదా? ఆ పసుపు కుంకుమ ఎలక్షన్ ముందే వచ్చిందా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మోహన్ బాబుకు మధ్య మంచి రిలేషన్ అయితే లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కొంత పాతవే, కానీ రాజకీయం కదా. ఇప్పటి వివాదంలో రాజకీయ రివెంజ్ ఉన్నట్లుగా పెద్దగా అనిపించడం లేదు. ఎందుకంటే నిజానికి మోహన్ బాబుకు చంద్రబాబుకు మధ్య మంచి స్నేహం ఉంది. మోహన్ బాబు ప్రతిజ్ఞ అనే సినిమాకు చంద్రబాబే క్లాప్ కొట్టారు. అలాగే ఇప్పుడు ఏదైతే వివాదం జరుగుతుందో ఆ మోహన్ బాబు యూనివర్సిటీ మొదట్లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్గా ప్రారంభమైంది. శ్రీ విద్యానికేతన్కు చంద్రబాబు అమ్మగారు కొబ్బరికాయ కొట్టినట్లు కూడా మోహన్ బాబు గారు చెప్పారు. నికృష్టపు మానవుడా చంద్రబాబు, మీ తల్లి నా తల్లి, మీ అమ్మంటే మా అమ్మ. ఆవిడ పిలిపించి స్కూల్లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించాను నా నించుడా. నేను ఎన్ని సినిమా తీసినప్పటికీ ప్రతిజ్ఞ ఫస్ట్ సినిమాకి నువ్వు కాంగ్రెస్లో పిలిపించి క్లాప్ కొట్టించానే. 1995లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మోహన్ బాబు. 1998లో బీజేపీ తరపున కూడా ప్రచారం చేశారు. మోదీ ప్రధానిగా గెలిచిన తర్వాత కూడా ఫ్యామిలీ అంతా మోదీని కలిసి ఫొటోస్ దిగారు. 2022లో ఒకసారి చంద్రబాబు మోహన్ బాబు ఇద్దరూ కలిసి దాదాపు 3 గంటలు మాట్లాడుకున్నారు. అంతేకాదు 2024 సెప్టెంబర్లో సీఎం చంద్రబాబును కలిసి ఏపీ రిలీఫ్ ఫండ్ కోసం 25 లక్షల చెక్ కూడా ఇచ్చారు మోహన్ బాబు. సో ఇందులో రివెంజ్ ఏమీ లేకపోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్లు మోహన్ బాబు చంద్రబాబు నాయుడుకు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహం ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన ఈ వివాదం నుంచి బయట పడేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నారు. సో ఛాన్సలర్గా ఉన్న మోహన్ బాబు ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఎవరికి పట్టడం లేదు. ఒక సోర్సు ప్రకారం ఆయన చెన్నై లయోలా కాలేజీలో బీకామ్ చదివినట్లు తెలుస్తుంది. అలాగే వైఎంసీఏ అనే ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీలో ట్రైనర్గా కూడా పనిచేశారు. సో ఇలాంటి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి అంత పెద్ద యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. నా ఉద్దేశం ఆయన ఉండకూడదు అని కాదు, ఎందుకంటే మోహన్ బాబు ఛాన్సలర్గా ఎన్నుకున్నది కేవలం గౌరవం కోసం, అలాగే ఆయన ఆ యూనివర్సిటీని స్థాపించినది కనుక మాత్రమే. అంతేకాని ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసైతే కాదు.
సో త్వరలో దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, హైకోర్టులో ఎవరి వాదనలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. జై హింద్.